హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #you. సో నిన్న గురించి నిన్న అన్ని మనం మాట్లాడేసామో తెలిసింది మనకి. బట్ అసలు కేసులో ఏముంది, అసలు ఏం జరిగింది, అండ్ నిన్న జైల్లో కూడా సార్ గారు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగా ఊగారని చెప్పి తెలుస్తోంది. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. హాయ్ మ్యామ్. హలో కార్తిక్. సో నిన్న నైట్ జైల్లో ఏదో జరిగింది. జైల్లో కాదు, నిన్న కోర్టుకు తీసుకొచ్చారు కదా అంబటి రాంబాబు. బయటకు మాత్రం అందరికి తగ్గేదేలే చూపించాడు. లైక్ సెల్యూట్, థమ్స్ అప్, తగ్గేదేలే ఈ మూడు చూపించాడు కదా. అసలు అక్కడ ఇంకా చాలా దారుణం జరిగింది. ఏంటంటే అంబటి రాంబాబుని లోపల కోర్ట్ ప్రొసీడింగ్స్ టైం పడుతుందని చెప్పి బయట ఉంటే మళ్ళీ గోల ఎందుకు ఈ క్యాండిడేట్ మళ్ళీ ఎవరన్నా రెచ్చగొట్టేది బిహేవ్ చేస్తాడు ఈ క్యాండిడేట్. అవతలాలు చాలా సైలెంట్ గా ఉన్నా ఏంటి నన్ను కొట్రా అన్నట్టు చూస్తాడు. సో లేపి దాన్ని తెచ్చుకోవడంలో ఎక్స్పర్ట్ అంబటి రాంబాబు కాబట్టి అతని ముందు అలా బస్ లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఏమైందంటే, మీరు బయట ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు బేసికల్లీ 14 days రిమైండ్ లో ఉన్న ఖైదీ కదా, నువ్వు బయట మాట్లాడతావు ఏంటని చెప్పి అద్దాలు మూస్తారు. వాటి నాన్సెన్స్ అని చెప్పి అద్దాలు జరిపేశాడంట. మళ్ళీ అద్దాలు జరిపేసి అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగిపోయాడు. అది కామన్ అంబటి రాంబాబుకి. ఇప్పుడు వెనకమాల నువ్వు ఇదేదో సానుభూతి కనుక హాయి చెప్తున్న ఫోటో కానీ ఇక్కడ మీకున్న ఫోటో చూస్తుంటే పోలీసుల మీద ఓ అని రెచ్చిపోతా ఉంటాడు అంబటి రాంబాబు. అది యాక్చువల్లీ పట్టాపురం కేసు ఫోటో. ఈ కేసు మీద మన బెయిల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి కేసు మీద బెయిల్ వచ్చింది. సో ఈ క్యాండిడేట్ ఇదంతా కాకుండానంటే నిన్న విచిత్రమైన అంబటి రాంబాబు రెచ్చగొట్టేదట ఎక్కడ విసువెత్తు కొంచెం కూడా సిగ్గుపడకుండా ఆయన పైన కేసులు పడి ఎక్కడ ఎలాంటాడైనా కేసు పడితే కొంచెం అది తగ్గుద్ది. అది లేకుండా నిన్న బస్సు దిగేటప్పుడంట తనకు తను వెళ్ళి ఒక ఇన్స్పెక్టర్ కొట్టుకుని అతనే మళ్ళీ ఇన్స్పెక్టర్ డోంట్ టచ్ మీ అంట. అంబటి ఏం చేస్తున్నావు అంబటి, నువ్వు వెళ్ళి రుద్దుకొని డోంట్ టచ్ మీ అంటే అసలు ఏమవ్వాలి? ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఇలా చేయలేము. ఇన్ఫ్లుయెన్సెస్ చేయకపోవడం కాదు కార్తీక్, అసలు అంబటి రాంబాబు నిన్న చేసిన వీర విహంగం తగ్గేదేలే అంటే ఎవడికి చెప్తున్నావు? మీరు అంత బాగా తగ్గేదలే అని చెప్పిన తర్వాత ఇలాంటివి చూస్తుంటే ఆ తగ్గేదలే కూడా వాల్యూ లేకుండా పోతుంది. చిచి అది ఒక స్పూఫ్ మెటీరియల్. నిన్న లిటరల్లీ ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ రెచ్చగొట్టి మేమందరం ఒకటే దాంట్లో అవ్వకవ్వక పులి పేరు వచ్చింది కదా, ఆ న్యూస్ ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది పులికి. సో ఈ పిల్లికి పులి పేరు నాకు వచ్చిందని తెలిసిన తర్వాత తగ్గేదేలే అని చెప్పి లిటరల్లీ ఎవరన్నా ఒక రిమైండ్ లో ఉన్న ఖైదీ కోర్టుకు తీసుకొస్తే ఇలాంటి చర్యలు చూస్తే ఏంటని ఎదవేషాలు అంటారు. ఎవరన్నా అంటారు ఏంటది? అవును, తగ్గేదేలే ఏంటి? అండ్ ఈ కేసులో మనం పరిగణిస్తే చాలా మటుకు అసలు లాటరీ టికెట్లు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డ్వాక్రా మహిళలకి లాటరీ టికెట్లు అమ్మడం అనేది డ్వాక్రా కాదు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే అంబటి రాంబాబు అంట 5 కోట్లకు పైగా కుంభకోణం చేశాడంట. సో లిటరల్లీ ఏంటంటే లాటరీ టికెట్లు ఎలా అంటే వాలంటీర్లు అనేవి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో ఆ వాలంటీర్లు అందరూ పెన్షన్లు తీసుకెళ్లి ముసలాళ్ళకి ఇస్తారు. సో 10 మంది దగ్గర నుంచి 1000 రూపాయలు వస్తుంది. అంటే పెన్షన్ లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటాడు 100 రూపాయలు ఫోర్సబుల్ గా. సో వాలంటీర్ల పని ఏంటి? 10 టికెట్లు తీసుకెళ్లిపోయి 10 మందికి అమ్మి దానికి 1000 రూపాయలు ఇవ్వాలి. అలా వేల కొద్ది జనాల దగ్గరికి పెన్షన్ డబ్బుల్ని దోచేసిన అంబటి రాంబాబు లాటరీ టికెట్ల పేరుతో. మరి జనాలు ఇవన్నీ చూస్తూ ఎలా ఎక్కడ జీర్ణించుకున్నారు? ఇతని పైన కేసు పడింది 2025లో. ఈ లాటరీ టికెట్ల కుంభకోణం గురించి విచారణ కూడా జరిగింది. దానిపైన 2026లో అంబటి రాంబాబు టర్న్ వచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు ఎలా చూపిస్తున్నారు? కక్షాపూరితమైన రాజకీయాల్లో అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది కాబట్టి రిమైండ్ పొడిగించాలి కాబట్టి అంబటి రాంబాబు ఇరికిచ్చా ఉంటారు. అసలు ఈ క్యాండిడేట్ 7-10 వయసు దాటింది, 70 ఏళ్ళ పైగా ఉంది. ఈ క్యాండిడేట్ కూర్చుని డోంట్ టచ్ మీ లేంటి, తగ్గేదే లేంటి, అసలు ఈజ్ బీయింగ్ అన్ అడ్వకేట్. ఆ కిటికీలు మూసేస్తే కిటికీలు తీసేయడాలేంటి? అసలు ఏమనుకుంటున్నాడు? ఈ జులుం ఏంటి, ఏషాలేంటి? అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఈ క్యాండిడేట్ రిమైండ్ కాదు, మాకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి, విచారించాలి ఈ క్యాండిడేట్ ని.
మోస్ట్లీ కోర్టు పర్మిట్ చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నాడు దీనికి కూడా. దేవుడా నువ్వు ఉన్నావు అని చెప్పి మళ్ళీ ఎవరన్నా అంటే నేను ఉన్నాను అని దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వస్తే ఓకే. అంటే ఉన్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ కూడా చాలా 10 మంది ట్రోల్ చేసే విధంగా కూడా 420 అంటున్నారు, చీటింగ్ అని 420 అంటున్నారు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో అంబట్ రాంబాబుకి ఈ నెల 26వ తారీఖు దాకా, అంటే లిటరలీ నేనేం చెప్పాను, క్వార్టర్ సెంచరీ దాటిపోతది. ఇరవై 26వ తారీఖు దాకా అంబట్ రాంబాబు జైల్లోనే ఉంటాడు. శివరాత్రి అమావాస్య అంతా జైల్లోనే గడిపేస్తాడు అంబట్. ఆ రోజు అంటే మేముంటది, దసరా ఉండదు, సంక్రాంతి ఉండదు, దీపావళి ఉండదు, అలాగే మా అంబటికి శివరాత్రి ఉండదు, ఉగాది కూడా ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ సమ్వేర్ మార్చాలి కదా. అవును, అంటే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇలాంటి లాటరీ టికెట్లు అమ్మిన తర్వాత నాన్న నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే అన్ని దారుణాలు జరిగినాయి. ఓకే, కల్తీ లడ్డు, శ్రీశైలం కూడా కల్తీ లడ్డు అంటున్నారు. లిక్కర్ కుంభకోణం, రాజ్ కేసిరెడ్డి గురించి ఈరోజు పేపర్లు హెడ్లైన్ లో రాస్తున్నాయి లిక్కర్ కుంభకోణం గురించి. అండ్ ఇరిగేషన్ అర్థం కాని ఇరిగేషన్ మినిస్టర్ పోలవరం డ్యామ్ హైట్ ని తగ్గించేసి కుదించేసి వచ్చిన బ్యారేజ్ కింద కన్వర్ట్ చేసిన అపర మేధావులు ఉన్నారు వాళ్ళ టెన్యూర్ లో. లిటరలీ దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. అండ్ ఏళ్ల ప్రభుత్వంలోనే లాటరీ టికెట్లు ఏంటి అమ్ముకోకి ఏం చేస్తాడు, దొరికిందల్లా సంపాదించాడు. జనసేన జిల్లా అధ్యక్షులు ఎప్పుడైతే పోలీసులను ఆశ్రయించినా వాళ్ళు పట్టించుకోవడం అనేది ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్ళ ప్రభుత్వం పోవాలి, పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం రావాలి, వచ్చిన తర్వాత ఈ కేసులు వెలుగులోకి వస్తాయి. వాళ్ళ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఎక్కడ ఉంది? జస్ట్ ఇమాజిన్ అంబట్ రాంబాబు అసలు ఆ క్యాండిడేట్ కూర్చుని, అంటే లిటరలీ ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ ఎవరికి ఎందుకు బ్లడ్ బాయిల్ అవ్వట్లేదో కానీ గంట అరగంట గురించి మాధవ్ రెడ్డి పేరు తీసుకుని అసెంబ్లీలో కారు కోతలు కూర్చాడు అంబట్ రాంబాబు. ఇతను నోటికి లెఫ్ట్ అండ్ రైట్ లేదని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇంత నీచ సంస్కృతికి బీజాలు ఇలా పార్టీలో ఉంటాయి. దే వాంట్ టు అసాసినేట్ క్యారెక్టర్. బట్ ఇప్పుడు ఆ టాపిక్ డివేట్ అవ్వకుండా మన 420 కేసుకు వస్తే ఆఖరికి పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా 100 రూపాయలు సంపాదిద్దాం అనుకున్న ఒక చిల్లర మైండ్ సెట్ అని ఆ పర్టికులర్ కేసు ఇతని పైన పడింది. అది కూడా ఏంటి, వీళ్ళు 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్ అనే వాళ్ళని పెట్టారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారంట. నేను అదే అనుకున్నాను, ఏంటబ్బా ఇంటింటికి పెన్షన్ అని పంపిస్తారు, ఎవడన్నా ఒక థర్డ్ పార్టీ మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలీదా? తెలుస్తుంది. అలాగే వీళ్ళు వాలంటీర్ సంస్థ పెట్టి పెన్షన్ ఇచ్చే దాంట్లో 100 రూపాయలు ఖాతాలోకి వేసారు. వేస్తే 5 కోట్ల స్కామ్, లాటరీ టికెట్ల స్కామ్, సంక్రాంతి పేరుతో ఈ సంబరాలు రాంబాబు చేసిన అరాచకం. సో అదే ఈ యొక్క చర్యలు ఏవైతే చూస్తున్నామో దీని తర్వాత కూడా ఇంకా మనకు తెలియని కేసులు కూడా చాలా ఉన్నాయి ఈయన మీద. నేను ఒక విషయం చెప్తాను, లేదు ఈ రోజు మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు. వీళ్ళు తొందరపడి ఈ రోజు కనుక టపాకాయలు కాల్చారు అనుకో నాకు అదే బాధ అనిపిస్తుంది. కాల్చొద్దు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అంబట్ రాంబాబు పొరపాటు మళ్ళీ పుస్సా రాకెట్లే, లిటరల్లీ అంటే రాకెట్లు చేస్తే ఏంటో నేను ఆ రోజు చూసాను, కొంచెం మరీ మ్యాసివ్ గా చేస్తారు. బాదం బర్ఫీలు తినిపించారు, అన్నీ అయిపోయినాయి, తినిపించుకోకండి. పొరపాటున మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ పడింది అనుకో, ఈ రోజు బెయిల్ రాదు నాకు తెలిసి, ఎందుకంటే ఇది 420 కేసు. దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది అండ్ పెన్షనర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న దాఖలాలు అంటారు ఈ కేసులు. మోస్ట్లీ దీనికి బెయిల్ రాదు. 26వ తారీఖు దాకా క్వార్టర్ సెంచరీ అంబటి పూర్తి చేస్తాడు జైల్లో, రాజమండ్రి జైల్లో. ఒకవేళ బెయిలే వచ్చి ఈ రోజు ఇంకొక పీటీ వారెంట్ వచ్చింది అనుకో, ఇది కక్షాపూరితమైన రాజకీయం కాదు. అప్పట్లో ధైర్యం లేక పెట్టలేని వాళ్ళందరూ ఇప్పుడు కేసులు పెడతారు, తప్పేంటి? అయినా ఈ కేసు 2025లో విచారణ అయింది చాలా మందిని. ఈ క్యాండిడేట్ మిగిలాడు, ఈ క్యాండిడేట్ ని విచారణ చేయడానికి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ అడుగుతారు ఇప్పుడు. సో ఈ లెక్కను చూసుకుంటే 26 దాకా అంబట్ రాంబాబుకి రాజమండ్రి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చినా 5 రోజులు మాత్రం హాలిడేగా పోలీస్ కస్టడీకి వెళ్తాడు. అక్కడ అడుగుతారు చెప్పని. ఈ క్యాండిడేట్ మళ్ళీ బయటకు వచ్చి నా కాళ్ళు ఎడం చేశారు లేకపోతే నా చేతులు కట్టేశారని చెప్పిన నార్మల్ గా బయట తిరుగుతూనే ఉన్నాడు. ఐ డోంట్ థింక్ సో. అంటే ఇతని పైన కక్షాపూరితమైన ఈజ్ నాట్ అ మెయిన్ ప్లేయర్.
ఒక సైడ్ 11th ప్లేయర్. player. అది గేమ్ లో ముందు సోల్జర్స్ ఉంటాయి చూడు, ఊరికి చంపేస్తా ఉంటారు అంటే సోల్జర్ పోతే పోయిందిలే అన్నట్టు, అలా సోల్జర్ లో ప్లేయర్ అంతే. ఓకే, మెయిన్ ప్లేయర్స్ ఉంటారు ఈ పార్టీకి, సజ్జల, మిథున్, జగన్ ఇలాంటి పేర్లు ఉంటాయి దీంట్లో, అవి మెయిన్ ప్లేయర్స్. ముందున్న సోల్జర్ గ్యాంగ్ లో అంబటి, రోజా, పేర్నని, కొడా వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ వీళ్ళు ఉంటారు. సో ముందు వీళ్ళు యుద్ధంలో వీళ్ళని ముందు తోస్తా ఉంటారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారా బాబాయ్ నా అవతలను చంపేస్తా ఉంటారు, అది కామన్. అంటే ఆ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో పీపుల్స్ రూల్ అనేది ఈ ప్రభుత్వం కల్పించింది అనుకోవచ్చా ఈ కేసు ద్వారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళందరూ అంబటి రాంబాబుని నా దగ్గర నుంచి 100 రూపాయలు 1000 రూపాయలు కొట్టేసుకెళ్ళిపోయాడు నా పెన్షన్ నుంచి అని బాధపడతారు కదా ఖచ్చితంగా. వాళ్ళందరూ ఉసిరికాయలన్నీ ఈ క్యాండిడేట్ తగులుతాయి కదా, వాళ్ళు అనేస్తారు కూడా, అంటారు కూడా. ఆ ఉసిరికాయలన్నీ ఈ క్యాండిడేట్ తగిలిన తర్వాత ఈ క్యాండిడేట్ ఎంతకాలం జైల్లో ఉంటాడు. అండ్ అంబటి రాంబాబు అన్ని కేసులు మూసుకోవాలి, బెయిల్ పైన బయటకు వస్తున్నాడు ఇంక అంతే. కానీ కోర్ట్స్ అంత సీరియస్ గా రెచ్చగొట్టుతాడు బిహేవ్ చేయొద్దన్నా, ఈ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదన్నా. పెద్ద న్యాయవాది అని చెప్పుకుంటాడు, లా అండ్ ఆర్డర్ మాట్లాడతాడు, అద్దాలు తీసి ఎందుకు మాట్లాడుతున్నావే బయట? అసలు నీ తగ్గేదేలే ఏంటే, నువ్వు తగ్గేదేలే అంటే కోర్టులు పోలీసులు తగ్గిస్తారు. నువ్వైనా నేనైనా ఎవరైనా కోర్టు ముందు ఒకటే, అంబటి రాంబాబు అంట. అదేం లేదు కాదు కార్తిక్, అయితే పోలీసు వాళ్ళ మీద పడి డోంట్ టచ్ మీ ఏంటి, డోంట్ టచ్ మీ మొన్న చెప్పాల్సింది డోంట్ టచ్ మీ అని ఇలా అద్దాలు పెట్టుకుని తీసుకెళ్లారు కదా, ఆ రోజు చెప్పాల్సింది డోంట్ టచ్ మీ. ఆ రోజు నీకు ప్రొటెక్షన్ కావాలి. ఆ రోజు డోంట్ టచ్ మీ లాజిక్ ఉండవు, ఈ రోజు నువ్వే పడి డోంట్ టచ్ మీ అంటావు అంట. చెలరేగిపోయాడు, అతి చేస్తాడు నిన్న కూర్చుని. ఇప్పుడు ఇది ఎంత దూరం వెళ్తుంది అనుకోవచ్చు? మధ్యాహ్నం దాకా కొంత దూరం వెళ్తుంది, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది అనుకో, దేవుడు ఉన్నాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ప్రూవ్ అవుతుందో లేకపోతే ప్రజలకు ప్రూవ్ అవుతుందో చూడాలి. దేవుడు ఒకవేళ ప్రజల పట్ల మళ్ళీ ఉన్నాడు అనుకో, లేదు ఆ అంబటి రాంబాబు చేసిన అన్యాయాలు బొచ్చుడని ఇంకో పిటి వ్యారెంట్ వస్తుంది. ఓకే, ఏ పిటి వ్యారెంట్ వచ్చినా అంబటి రాంబాబు మాత్రం రాజమండ్రి జైల్లో అదే బ్లాక్ లో అక్కడే కింద పడుకోవటం, నాస్తా కానా అక్కడే, స్నానం చేయాల్సింది అదే టాయిలెట్ పైన తాళాలు ఉండవు కదా, ఉండవు మేము జైల్లో ఉండవు. ఆ తాళాలు అన్ని పెద్ద జైల్స్, చెంచల్ కూడా ఇలాంటి పెద్ద రాజమండ్రి కూడా పెద్ద జైలే కదా సెంట్రల్ జైలు. అదే, సో అలాంటి పెద్ద జైల్లో అంబటి రాంబాబు పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి గొళ్ళెం లేని బాత్రూమ్ లో స్నానం చేసి జైలు కోర్టుకు వచ్చేస్తాడు మళ్ళీ. ఓకే, సో చూసారు కదా, ఇది అంటే ఏదైనా తగ్గట్టు పనులు చెయ్యాలి. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తగ్గట్టుగా బిహేవ్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు అలా చేశారు కాబట్టి ఈరోజు జనాలు మాట్లాడుతున్నారు, నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ కేసులు కూడా చాలా మటుకు పడినవి జనాల ద్వారా నుంచే. సో అది ఖచ్చితంగా గమనించండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యాష్ ట్యాగ్.